ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 60వ కీర్తన మొదటి నుండి దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. దేవా, మమ్మను వేడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి. తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించేదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతులోయను కొలిపించేదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నా రాచదండము. మోయాబు నేను కాళ్ళు కడుగును పళ్ళెము, ఎదోము మీద నా చెప్పు విసిరవేయుదును. ఫిలిష్తీయ, నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయము. కోట గల పట్టణంలోనికి నన్నెవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా. మా దేవా, సేనలతో కూడా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము. మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ఈ ఉదయకాలమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఈ 60వ కీర్తనను కూడా భక్తుడైన దావీదే వ్రాసినట్లుగా శీర్షికలో మనం చదువుకున్నాం. ప్రధాన గాయకునికి శోషనేదుతు మీద పాడదగినది. దావీదు అరమ్నా హారాయిములతోనూ అరమోభాయిలతోనూ యుద్ధము చేయగా యోవాబు ఉప్పు పల్లములో 12,000 మంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు అతడు ఉపదేశమునకు రచించినది అనుపద గీతము అని శీర్షికలో రాయబడింది. ఇదేం పిల్లరా, ఇక్కడ అరమ్నా హారాయిములు అనంటే ఎవరు అనంటే, ఆరామ్ అంటే సిరియా అని. సిరియా సైన్యము పైన దావీదు జరిపిన దండయాత్రల గురించి మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 8 నుంచి 10వ అధ్యాయము వరకు మనం చూడవచ్చు. అలాగుననే ఎదోం వాళ్లపై అతడు చేసిన యుద్ధాల గురించి 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనపడతా ఉంది. యోవాబు తమ్ముడు అభిషై 18,000 మంది ఎదోం వాళ్లను హతమార్చాడని అక్కడ రాసి ఉండటం మనం చూడగలం. ఇశ్రాయేలు సైన్యాధిపతి యోవాబు తన వంతుగా పోరులో 12,000 మందిని హతమార్చాడు. కొన్నిసార్లు యోవాబు అభిషై యుద్ధ రంగాన్ని 2 భాగాలుగా చేసి చెరి ఒక భాగంలో యుద్ధాన్ని నిర్వహిస్తూ ఉండేవారు. ఉదాహరణకు 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 9 నుంచి 11వ వచనం వరకు మనం చూసినట్లయితే ఈ విషయము మనకు అర్థమవుతోంది. శీర్షికను బట్టి చూస్తే విజయం కలిగినట్టు కనిపిస్తుంది. అయితే ఈ వచనాల్లో మనం చూసినట్లయితే దావీదు భక్తుడు ఓటమిని గురించి మరి దేవునికి ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. తన విద్యాల మధ్య తనకు ఎదురైనటువంటి అపజయం ఒక దాని గురించి దావీదు ఇక్కడ రాసి ఉంటాడు అని మనం మరి గమనించవచ్చు. అయితే చరిత్ర గ్రంథాల్లో ఈ అపజయం గురించి ఏమీ రాసలేదు. బహుశా తాను తన సైన్యాలు సిరియా వాళ్లతో యుద్ధం చేస్తుండగా ఎదోం వాళ్ళు వచ్చి ఇశ్రాయేలును ముట్టడించి ఉండవచ్చు. మరి కొందరు వ్యాఖ్యాతలు అభిప్రాయపడినట్లుగా తనకు ముందు రాజ్యం చేసిన సౌలు కాలంలో ఉన్న పరిస్థితులను గురించి దావీదు తలపోసుకుంటూ ఈ కీర్తన వ్రాసాడేమో అని మనము మరి గమనించవచ్చు. అయితే దావీదు పలుకుతున్న తన మాటలను బట్టి చూస్తుంటే ఈ అపజయము చాలా ఘోరమైనది. అలాంటి ఘోరమైన పరిస్థితులు నిజంగా ఎంతో ఆందోళన చెందటానికి ఆస్కారమైనటువంటిది.
ఈ కష్టానికి మూల కారణం దేవుడే అని దావీదు తెలుసుకోవడం ఈ యొక్క కీర్తనలో మనకు కనబడతా ఉంది. ప్రియదేని పిల్లారా, మరి ఎదోం వాళ్ళ మీద, సిరియా సైన్యాల మీద దావీదు యుద్ధం చేసినప్పుడు, దావీదు సిరియా వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తే ఎదోం వాళ్ళు వచ్చి యెరికో పట్టణాన్ని యెరూషలేము పట్టణాన్ని ముట్టడించి యెరూషలేము మీద పడినప్పుడు మరి దావీదు మరి ఇలాగున ఈ కీర్తన వ్రాసినట్లుగా మనం చూడవచ్చును. ప్రియదేని పిల్లారా, మరి ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు శత్రువులు, మరి అనేక మంది చుట్టుముట్టిన తన ప్రజలను రక్షించటానికి దావీదు ఎంతో మరి ప్రయాసపడ్డాడు. మరొక పక్క సిరియా సైన్యం పైన దాడి చేస్తూ ఉంటే, మరొక పక్క ఏదో వాళ్ళు వచ్చి మరి యెరూషలేము మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఎంతో ఆందోళన చెంది ఉంటాడు. మరి ఎంతో మరి కష్టమును అనుభవించి ఉంటాడు. అయినా తాను భయపడలా. మరి తన యొక్క సైన్యాధిపతి అయినటువంటి యోవాబు పల్లపు ప్రదేశంలో దాదాపు 12,000 మంది ఎదోమీయులను ఆయన ఒక్కడే జయించగలిగాడు. ప్రియదేని పిల్లారా, యోవాబు ఇశ్రాయేలుకు సైన్యాధిపతి. దావీదు దగ్గర మరి సైన్యాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి. మరి అతని తమ్ముడు అబీషై ఇద్దరు కూడా మరి దావీదుకు మరి సైన్యము నడిపించటంలో, యుద్ధాలు చేయటంలో వారు ప్రథములు. ప్రియదేని పిల్లారా, మరి ఆందోళనకరమైన పరిస్థితుల మధ్య, కష్టకాలంలో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అని ఇక్కడ వ్రాయబడిన వచనాల్లో మనకు కనబడతా ఉంది. అయితే మాకు ఎవరో సహాయం చేస్తారని మేము అనుకున్నాం, కానీ మాకు సహాయముగా ఎవరూ మాకు చేయలేదు. మరి దేవుడు తన ధ్వజాన్ని మా పట్ల ఎత్తాడు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. ఆ ధ్వజము ఎవరో కాదు, క్రీస్తు ప్రభులవారు, యేసు క్రీస్తు ప్రభులవారే మన ధ్వజం. కాబట్టి కష్టకాలంలో, ఆందోళనకరమైన పరిస్థితులు మనల్ని చుట్టుముట్టినప్పుడు దేవుడు తన ధ్వజాన్ని మనకు మరి ఇచ్చి ఉన్నాడు. ఆ ధ్వజమైన యేసు క్రీస్తు ప్రభులవారు. ఒకవేళ నీవు కష్టములో, నష్టములో ఉంటే గనక నిన్ను ఎత్తుపట్టడానికి, నిన్ను ఆ కష్టం నుండి విడిపించడానికి ఆయన తన బాహువును ధ్వజముగా మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, ఆందోళనకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, మరి ఒకరి మీద యుద్ధం చేస్తుంటే మరొకడు వచ్చి తన ప్రజల మీద పడినప్పుడు, అలాంటి ఆందోళనకరమైన పరిస్థితుల్లో కూడా దావీదు భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఎవరి వైపు నేను చూస్తా, ఎవరి వైపు చూసినా అది వ్యర్థమే కదా. కాబట్టి నీవు నీ ప్రజల పైన నీ ధ్వజమునెత్తావు. సత్యము ఎక్కడ ఉందో అక్కడ నీ ధ్వజము, మరి నీ ధ్వజమును ఎత్తి చూపుతూ ఉన్నావు అని దావీదు భక్తుడు ఇక్కడ కీర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియదేని పిల్లారా, మేము నీ మాట వినకుండా ఒకవేళ మేము మద్యము చేత తూలునట్లుగా మేము మా జీవితాన్ని మార్చేసుకున్నామేమో, నీ మాటకు అవిధేయత చూపుతూ, నీ వాక్యానికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ మేము పాడైపోయాము. అందుకే మాకు ఈ కష్టము, ఈ ఆందోళనకరమైన పరిస్థితులు మాకు వచ్చాయి అని అంటూ ఉన్నాడు కదా. మేము ఏమి చేయగలం? మేము ఎవరి కోసమో, ఎవరితో మేము జంట కడితే మాకు సహాయం చేస్తారు? ఎవరు మాకు మరి శత్రువులను జయించడానికి సహాయం ఎవరు దయచేస్తారు? కాబట్టి మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము అని దేవుడిని అడుగుతూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, అవును, మనుషుల సహాయము వ్యర్థం. అది ఒకవేళ ఎవడైనా సహాయం చేయగలిగితే కొద్ది రోజులు చేస్తాడేమో, కొన్ని గంటలు చేస్తాడేమో, కానీ దేవుడే సహాయం చేస్తే అది మనకు జీవితకాలం కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆయన ధ్వజముగా మన ముందు నిలవబడి ఆయన సహాయం చేయటానికి మరి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనుషుల వైపు నీవు చూడకు. ఆందోళనకరమైన పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు మరి నిన్ను చుట్టుముట్టినప్పుడు నీవు దేవుని వైపు చూడాలి, కానీ మనుషుల సహాయం వైపు చూడకూడదు.
అన్ని సందర్భాలలో దేవునికి మనము ప్రథమ స్థానం ఇవ్వాలి. కాబట్టి మనుషుల వైపు చూస్తే మనం వ్యర్థులుగా మిగిలిపోతాం, శత్రువుల చేతుల అపజయాన్ని పొందుతాం. కాబట్టి దావీదు భక్తుడు అంటున్నాడు కదా, మనుషుల సహాయము వ్యర్థము. మనుషుల సహాయము కొద్ది రోజుల వరకే. మనుష్య సహాయము మనకు ఒకరోజు లేదా ఒక నెల, ఒక సంవత్సరము మరి మన అవసరం తీర్చబడుతుందేమో. తర్వాత మరలా శత్రువు మన మీద దండెత్తి మనల్ని పాడు చేయవచ్చు. అదే దేవుని సహాయం అయితే మన జీవిత కాలం అంతే కూడా మనకు మరి దొరుకుతుంది. కాబట్టి ప్రియదేని పిల్లారా, మరి పట్టణములో, గవినిలో, నీవు నివసిస్తున్న ప్రాంతంలో నీవు ఎలా మరి జీవిస్తూ ఉన్నావో, నీ చుట్టూ అనేకమైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు మరి దాపురించాయేమో. భయపడకు, మనుషుల వైపు చూడకు. నీ కుటుంబంలోనే, నీ జీవితంలోనే అనేకమైనటువంటి మరి కష్టాలు, నష్టాలు, మరి కోలుకోలేనటువంటి దెబ్బలు తగిలి ఒకవేళ నీవు బలహీనపడి ఉన్నావేమో. మనుషుల వైపు చూడకు, దేవుని వైపు చూడు. ఎందుకంటే మనుషుల సహాయము వ్యర్థము అని భక్తుడు అంటున్నాడు. అది ఎప్పటికీ కూడా సత్యమే. మనుషులు మనకేమి చేయగలరు? సర్వాధికారి అయిన తన ధ్వజమునెత్తి, తన ధ్వజమైన క్రీస్తు ప్రభువాన్ని మనకు రక్షకుడిగా అనుగ్రహించిన దేవుని వైపు చూద్దాం. మనుషుల సహాయం వ్యర్థమని తెలుసుకుందాం. మరి ఈరోజు ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకునేది ఏమిటంటే, అపాయం వచ్చిన కష్టకాలంలో కూడా మనుషుల సహాయం వైపు మరి చూడకుండా భక్తుడు దేవుని వైపు చూసినటువంటి సందర్భం. కాబట్టి మనము కూడా ఆయన వైపు చూద్దాం. మనుషుల సహాయం వ్యర్థమని తెలుసుకుందాం. ఆ దేవునిపైనే ఆనుకుందాం. దేవుడు మనల్ని అలాగున దీవించునుగాక. ఘనమైన తండ్రి, గొప్ప దేవ, మీకు ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈరోజు నాయన మేము చేయ పనులంటి మీద మీకు అనుదృష్టి ఉంచమని, ఇదిగో కష్టం వచ్చినప్పుడు, ఆపద సంభవించినప్పుడు నైనా ఇదిగో నీ భక్తుడు నీ వైపు చూడగలిగాడు. అవును తండ్రి, మనుషుల సహాయము వ్యర్థమని, మనుష్యులు సహాయం చేస్తే అది కొంత మట్టుకేనని, నీవే సహాయం చేస్తే మాకు జీవితకాలము తోడుంటుందని, నీ ధ్వజమును మాకు సహాయకునిగా, రక్షకునిగా అనుగ్రహించావని భక్తుడు పాడి కీర్తించినట్లుగా ఈ రోజున మాకు కష్టం వచ్చినప్పుడు, అయా నష్టం కలిగినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, మరి కష్టములు సంభవించినప్పుడు మేము మనుషుల వైపు చూస్తూ ఉన్న ప్రజలుగా మేమున్నాము నాయన. మనుషుల వైపు చూడకుండా నీ వైపు చూసే భాగ్యం అనుగ్రహించమని, ఇదిగో మనుషుల సహాయం కొరకు పాకులాడుతున్న వారితో మీరు మాట్లాడి వారిని సరిచేయమని, మనుషుల సహాయము వ్యర్థమని ఇదిగో నీ పిల్లలైన వారందరూ తెలుసుకొని నీ యందు నమ్మిక ఉంచినట్లుగా నైనా నీవే కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. What?